చికెన్ గునియా ఆర్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఇచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈరోజు రేపుల్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాము. చికెన్ గునియా అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అగెనిస్ట్ వైరస్. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఈ యాంటీబాడీస్ అనేటివి మన జాయింట్ని డ్యామేజ్ చేస్తాయి, జాయింట్ లైనింగ్ను. దాని నుంచి రియాక్టివ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. సో అదేవిధంగా చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంత డిగ్రీ వరకు ఈ జాయింట్ ఇన్ఫ్లమేషను, రియాక్టివ్ ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది ఫాలోయింగ్ వైరల్ ఇన్ఫెక్షన్. వీటినే మేము పోస్ట్ వైరల్ రియాక్టివ్ ఆర్థరైటిస్ అని అంటాము. కామన్లీ నీ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి, యాంకిల్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, రిస్ట్ ఎఫెక్ట్ అవుతుంది చాలా వరకు. కానీ మెజారిటీ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఎలా అంటే దానంతటే అదే సెటిల్ అవుతుంటుంది. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ పర్మనెంట్ ఆర్థరైటిస్ చాలా వరకు రాదు. కానీ ఈ ఆర్థరైటిస్ అనేది ఇనీషియల్గా సమ్టైమ్స్ చాలా క్రిప్లింగ్గా సివియర్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. అంటే స్పెషల్లీ చికెన్ గునియా వచ్చినప్పుడు అన్ని జాయింట్స్ పెయిన్, స్వెల్లింగు, స్టిఫ్నెస్సు, తర్వాత నడవాలంటే ఇబ్బంది, మూవ్ చేయాలంటే ఇబ్బంది, మనము చేత్తో ఏమైనా పట్టుకోవాలన్నా కూడా నొప్పిగా ఉంటుంది, నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ టైంలో మెయిన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్ వేసుకోవడము వల్ల ఏమవుతుందని ఇన్ఫ్లమేషన్ కొంతవరకు తక్కువ అవుతుంది. తర్వాత కొంచెం రెస్ట్ ఇవ్వడము, ఐస్ అప్లికేషన్ చేయడము, జెంటిల్ మొబిలైజేషన్ చేయడము, సపోర్టు చేయడము. నీ జాయింట్స్ అంటే నీ క్యాప్ కానీ క్రేప్ బ్యాండేజ్ కట్టుకోవడం వల్ల ఈ సిమ్టమ్స్ చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. జాయింట్కు చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే కంప్లీట్గా రెస్ట్ ఇస్తే కూడా మంచిది కాదు. ఎందుకంటే జాయింట్ న్యూట్రిషన్ అనేది మనం జాయింట్ని మూవ్ చేసినప్పుడే ఆ కార్టిలేజ్కి న్యూట్రిషన్ వెళ్తూ ఉంటుంది. అందుకని జెంటిల్ మొబిలైజేషన్ ఇది ఇంపార్టెంట్. ఈ అక్యూట్ స్టేజ్లో ప్రాబబ్లీ కొంతవరకు రెస్ట్ ఇచ్చి యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ పెయిన్ స్వెల్లింగ్ తగ్గుతుంది. దాంతోపాటు జెంటిల్ ఫిజియోథెరపీ మూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ హెవీ ఫిజికల్ యాక్టివిటీ కానీ మెట్లు ఎక్కి దిగడం కానీ తగ్గించాలి. కింద కూర్చొని లేవడం వల్ల కూడా జాయింట్స్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది అక్యూట్ స్టేజ్లో. కానీ రొటీన్ వాకింగ్, ఇంట్లో వాక్ చేయడము, ప్లేన్ గ్రౌండ్ వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు మన జాయింట్స్ ప్రొటెక్ట్ అవుతుంటాయి, వాళ్ళ న్యూట్రిషన్ కూడా వస్తూ ఉంటుంది. అందుకని ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఆర్థరైటిస్ కొన్ని కేసెస్లో మేబీ ఫ్యూ వీక్స్ నుంచి ఫ్యూ మంత్స్ వరకు కూడా ఉండడానికి ఉంటుంది. కొంతమందిలో ప్రాబబుల్లీ 3 to 4 months కూడా ఈ ఆర్థరైటిక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అందుకని ఎక్కువగా వరే కానవసరం లేదు ఒకప్పుడు. కానీ మనం టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్లీ బ్లడ్ టెస్ట్లో ఈఎస్ఆర్, సిఆర్పి చేయడం వల్ల ఏమవుతుందంటే సీరియల్గా ఎవ్రీ 1 week 2 weeksలో రిపీట్ చేయడం వల్ల మనకేమవుతుందంటే ఈ ఆర్థరైటిస్ సివియారిటీ తగ్గుతుందా ఎక్కువ అవుతుందా మనము తెలుసుకోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇమ్మీడియట్గా మనం స్టీరాయిడ్స్ అనేవి తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా అడ్వైజ్ ఇచ్చినా కూడా అవి కొంతవరకు మరీ సివియర్ సిమ్టమ్స్ ఉంటే షార్ట్ డ్యూరేషన్ తీసుకోవాలి. కానీ ఇమీడియట్గా స్టీరాయిడ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈరోజు రేపుల్లో ఏవియన్ హిప్ ప్రాబ్లం అనేది చాలా కామన్గా అయిపోయింది స్టీరాయిడ్స్ వల్ల. హిప్ జాయింట్లో బ్లడ్ సప్లై ఆగిపోయి ఫిమరల్ హెడ్ బాల్ ఆఫ్ ది హిప్ జాయింట్ డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్ రావడానికి ఉంటుంది. అందుకని అన్నెసరీ యూజ్ ఆఫ్ స్టీరాయిడ్స్ మంచిది కాదు. ఈ ఆర్థరైటిస్గా కాకుండా వేరే కండిషన్స్లో కూడా మనము స్టీరాయిడ్స్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం మంచిది కాదు. అందుకని ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల జాయింట్ పెయిన్స్ వస్తే స్టీరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కూడా వాడడము మంచిది కాదు. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్స్ ఫ్రీక్వెంట్
యూస్ వల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది బ్యాక్టీరియాకు. మనకు అవసరం ఉన్నప్పుడు రియల్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడితే అవి ఎఫెక్టివ్గా ఉండవు. అందుకని ఈ ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ స్టీరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడడము మంచిది కాదు.